నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోను లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వార్తలను చూసుకునే ముందు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఘటన చాలా బాధాకరమైనది. 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకా 30 మంది దాకా గాయపరిచినారు. చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. చనిపోయిన వారికి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగము, వాళ్ళ పిల్లలకు టీటీడీ తరఫున ఫ్రీగా చదివిస్తామని హామీ ఇచ్చి చేశారు. అలాగే నిన్న వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళను డైరెక్ట్ ఈఐపీ దర్శనం ద్వారా దర్శనం చేయించి స్వస్థలాలకి టీటీడీ వాళ్ళే పంపిస్తున్నారు. కాబట్టి అది జరగరాని చర్య. ఎందుకంటే అంతమంది 6 మంది చనిపోవడం టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేదు. దానికి మనం చాలా చింతించాలి. దీన్ని కూడా కొంతమంది రాజకీయాలకు వాడుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాలక మండలి సరిగా లేదని, చంద్రబాబు నాయుడు గారే చంపేశారని, పవన్ కళ్యాణ్ గారే చంపేశారని ఎవరైనా భక్తులను చంపాలనుకుంటారా అండి? చెప్పండి. శవాల మీద రాజకీయాలు ఎవరైనా చేయాలనుకుంటున్నారా? ఇది ఏం పద్ధతి? మీరే ఆలోచించండి. ప్రజలు చూస్తూ ఉంటారు, మీరే ఆలోచించండి. ఇట్లా ఎన్నో శవాల మీద రాజకీయాలు కూడా కొంతమంది చేశారు. రోజా గారు అయితే చంద్రబాబు నాయుడు గారే చంపించారు, చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ చేపించారు, చంద్రబాబు నాయుడు అడుగు పెట్టంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని రోజా గారు. లక్ష్మీపార్వతి గారు ఇంకొక అడుగు వేస్తే, లక్ష్మీపార్వతి గారు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు సీఎం అయినాకనే చనిపోతున్నారు, గంటకు ఒక రేపు నడుస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం అయినాక గంటకు ఒక రేపు జరుగుతుందంట అది లక్ష్మీపార్వతి గారు చెప్తున్నారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు లక్ష్మీపార్వతి గారు. ముసలి అయిపోయినా కూడా ఆయన మనుషులను ఎలా మాట్లాడాలనో, ఒక సీఎంని ఎట్లా మాట్లాడాలనో, ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఆయన మాట్లాడతాను ఒక సీఎంను పట్టుకొని. అట్లాగే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి 2 కోట్ల డబ్బులు ఇవ్వాలి. దీనికి అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, పాలక మండలి వాళ్ళు, కలెక్టర్లు, వాళ్ళు వీళ్ళు. మేము 5 ఏళ్ళు పరిపాలించాము, ఇలాంటి ఏమీ జరగలేదు, మా టీటీడీ చైర్మన్ వాళ్ళు బాగా పనిచేశారు, కరుణాకర్ రెడ్డి గారు గారని. ఇంకొక ఆయన వాళ్ళు మేము బాగా చేశామని రోజా గారు డబ్బా కొట్టుకుంటారు. ఎవరేం చేసినా జరుగుతూనే ఉంటాయి. తిరుమలలో ఎంత అవినీతి జరిగింది. లడ్డులో కూడా, ప్రసాదంలో కూడా కల్తీ ఉందని తేలుతుంది. రోజా గారు ఎన్ని దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, ఎంత సంపాదించుకున్నారు, అది కూడా రోజా గారి విషయం కూడా బయటపడాలి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఎంత అవినీతి చేసి కూడా ప్రజల ముందరకు వచ్చి లేని నిందలు వేస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే, మీరు చేతగాని వాళ్ళు అనే లెక్క ప్రజల్లో ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుకునేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, చట్టం ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోండి. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు ఉన్నారు, ఎట్లా చేశారు, గుడివాడ కొడాల నాని వీళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఎంత చేశారు మిమ్మల్ని? వాళ్ళందరూ ఎక్కడ చెప్పారు? అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ఇంకా నోరు బారేసుకున్న వాళ్ళందరూ పరిస్థితి ఏమి? వాళ్ళు అన్నిన్ని మాటలు అన్నారు, అంత అవినీతి చేశారు. రోజా గారు చూడండి, మొత్తము ఆయనకి ఈఎంఐ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు, జబర్దస్తులు చేసుకుంటూ ఈ పొద్దు 1000 కోట్లు సంపాదించేసింది. 10 కార్లు కొడుకులకు, కూతురికి, అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తిరుమలలో దర్శన టికెట్లను అమ్ముకొని డబ్బు సంపాదించుకొని కూడా
ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఏం మాట్లాడతాడు, ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతికి వెళ్ళి అధికారుల మీద ఎలా చెలరేగిపోయాడు. అధికారులు తప్పు చేశారు, మీరు క్షమించమని మీరు అడగాలి, మీరు చేసిన తప్పుకు 6 మంది చనిపోయారు అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడా లేదా చెప్పండి. ఇప్పుడు జరిగింది జరిగిపోయింది, ఇంక ఎంత మాట్లాడుకున్నా వాళ్ళేం బతికిరారు. కాబట్టి ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా మనం న్యాయం చేయాలి. ఎట్లా న్యాయం చేయాలి? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కఠినంగా వివరించాలి. పాలక మండలి సభ్యులు కూడా కఠినంగా ఉండాలి. ఇదేనే కాదు, పుణ్యక్షేత్రాలు నడుస్తూ ఉంటాయి, గుళ్ళల్లో అన్నీ నడుస్తుంటాయి, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు సరిగ్గా బాగుండాలి. పోలీసులు వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, పోలీసు వాళ్ళు చాలా నిర్లక్ష్యం డ్యూటీలలో. వాళ్ళు ఏమరంటే వాళ్ళ ఫోన్లు చూసుకుంటూ వాళ్ళు టైంపాస్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారే తప్ప సీరియస్గా ప్రజల కోసం పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు. ఎందుకంటే 5 ఏళ్లలో మన జగనన్న పాలనలో ఎలా ఉండేది సేమ్ ఇలాగే ఉంటుంది అనుకొని వాళ్ళు పోలీస్ వ్యవస్థ అట్లా నడిపిస్తున్నారు. కాబట్టి పోలీసు వ్యవస్థను కూడా కంట్రోల్ చేయాలి, వాళ్ళని కూడా గాడిలో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎందుకంటే ప్రజల్లో చెడ్డ పేరు ఒకసారి బయలుదేరింది అనుకో, మళ్ళీ మీరు ఎంత చేసినా అది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ చెడ్డ పేరు రాకుండా ప్రజలకు మంచి పాలన అందించాలని, డెవలప్మెంట్ దిశగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలనేదే అందరూ కోరుకుంటున్నారు. తర్వాత మన తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పరిస్థితి నిన్న కలెక్టరల్ మీటింగ్లో కూడా కలెక్టర్లకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మీరు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, హాస్టల్లో కానీ గురుకులాల్లో కానీ చూడాలి ఇక్కడ ఏం నడుస్తుంది ఏమనేది. రేవంత్ రెడ్డి గారు కూడా తన పాలన కొనసాగించుకుంటూ పోతున్నారు. ఇంకా హైడ్రా గురించి కానీ కేటీఆర్ గురించి కానీ ఒక్కొక్కటి చూసుకున్నాం. వార్తల్లో ఉండే ముఖ్యాంశాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. తిరుమలకు 2000 కోట్లు ఉత్తర భాగం భూసేకరణ కోసం ఎన్హెచ్ఎంఐకి చెల్లించిన ప్రభుత్వము. అడుకో నుంచి రుణం తీసుకున్న సర్కార్, నిర్వాసితులకు గరిష్ట పరిహారము. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు. త్వరలో తేలనున్న పరిహారం లెక్కలు. ఏప్రిల్ మేలో రోడ్డు పనులు ప్రారంభము. చూడండి, తిరుమలకు 2000 కోట్లు అంట. ఉత్తర భాగం హైదరాబాద్ ఉత్తర భాగంలో మరో అడుగు పడింది. రహదారి నిర్మాణం కోసం సేకరించి భూములకు చెల్లించిన పరిహారంలో తమ వాటా కింద 2000 కోట్లను జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ వద్ద రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసింది. అడ్కో నుంచి రుణం తీసుకోవడం ద్వారా సర్కారు ఈ నిధులను సేకరించినట్లు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే భూ పరిహారం కింద చెల్లించాల్సిన రాష్ట్ర వాటాలో సింహభాగాన్ని ఎన్హెచ్ఎంఐకి చెల్లించింది. ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద డిపాజిట్ చేసే సొమ్ము ఎన్హెచ్ఏ దగ్గర ఉంటుంది. ఈ భూ పరిహారం లెక్కలు తేలిన తర్వాత రాష్ట్రం తరపున ఇంకా ఏదైనా చెల్లించాల్సి వస్తే ఈ మేరకు ప్రభుత్వము సర్దుబాటు చేయనున్నది. అది తిరుమలకు 2000 కోట్లు డిపాజిట్ చేసిందంట. మహా అప్పు కావాలి. హైదరాబాద్లో ఏడాదిన్నరలో 20,000 కోట్లు అవసరము. 4 నెలల్లో కనీసం 5,000 కోట్లు రుణ మార్కెట్ ద్వారా నిధులు సేకరణకు హెచ్ఎండిఏ కసరత్తు. సలహాదారు లేదా బ్యాంకు మర్చెంట్ నియామకానికి టెండర్ల ఆహ్వానము. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నా లేకున్నా రుణాలు ఇప్పించాలని స్పష్టీకరణ. నిధులు లేక పెండింగ్లు పలు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు. చూడండి, అప్పు కావాలంట, 20,000 కోట్లు కావాలంట. ఎందుకంటే రాజధాని నగరంలో వివిధ పనుల కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏకి 20,000 కోట్లు కావాలంట. ఎందుకంటే పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయంట డబ్బులు లేక. హైదరాబాద్ నగర విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పనకు
అవసరమైన ప్రాజెక్టులు చేపట్టేందుకు హెచ్ఎండిఏ వద్ద తగిన నిధులు లేవు. దీంతో అప్పులు చేసి మరీ ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తుంది. దీనికోసం ఏడాదిన్నరలోని 20,000 కోట్ల రుణాలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రుణాలు ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిలో కార్యరూపంలో పెట్టేందుకు అవసరమైన సలహాదారులు లేదా బ్యాంకు మార్కెట్లు నియమించేందుకు చూస్తుంది. చూడండి, 20,000 కోట్లు కావాలంటే హెచ్ఎండిఏకి. నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టము. హైదరాబాద్ నక్కెన్పూర్ వద్ద చెరువులో కూల్చివేత. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం పడగొట్టిన హైడ్రా. చూడండి, చెరువుల్లో ఇల్లాలు కడుతున్నారంట. కలెక్టర్లు మారండి. కొందరు క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు. ఆఫీసులోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారు. ఇష్టం లేకుంటే చెప్పండి, ఏరో చోటుకు పోస్టింగు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ నెల 26 నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలు 24లోగా గ్రామ సభలు నిర్వహించాలి. అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము ఇవ్వండి. భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా. గతంలో అర్హతతోనే కొత్త రేషన్ కార్డులు. ముందుగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు. కలెక్టర్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 26 తర్వాత అకస్మాత్తుగా తనిఖీలు చేస్తానని వెల్లడి. చూడండి, రేవంత్ రెడ్డి గారు నిన్న కలెక్టర్లతో అదే చెప్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో పర్యటించాలా, అందరికీ రైతు భరోసా ఇవ్వండి, కొత్తగా ఉన్న వాళ్లకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి, రేషన్ కార్డులు అన్నీ మీరు చూడాలా అని కలెక్టర్లకు గట్టిగా హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదని, ఆఫీసులోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారని తప్పుపట్టారు. ఇది నుంచి పద్ధతి కాదని, వారు మారాలని, ఇంక నుంచైనా క్షేత్రస్థాయికి వెళ్ళాలని సూచించారు. ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్గా పనిచేయడం ఓ మధురానుభూతి అని చెప్పారు. ఒకవేళ ఎవరినైనా కలెక్టర్గా పనిచేయడం ఇష్టం లేకపోతే చెప్పండి, ఏరే చోట పోస్టింగ్ ఇస్తానని అన్నారు. శుక్రవారం అన్ని జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేశారు. గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఒక జిల్లాకి వెళ్ళాలన్నా ఏదైనా తందాలు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రావాలన్నా కనీసం 2 రోజులు సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏ జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి రావాలన్నా 2-3 గంటల్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలెక్టర్ అందరూ జిల్లాలో పర్యటనలు చేయాలి. క్షేత్రస్థాయికి వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని, మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కలెక్టర్లకు రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. పెట్టుబడులు పెట్టండి. పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు. గొప్ప నగర నిర్మాణమే మా లక్ష్యము. తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో పోర్ట్ సిటీ. చైనా తరహాలో కస్టమర్లు సృష్టిస్తాము. సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్. 168 కోట్లతో చేనేత అభయస్తము. ఆదివాసులకు సీఎం కోటాలో ఇల్లు. ఎమ్మెల్యే కోటాతో పాటు అదనం. విద్యా ఉద్యోగ అభివృద్ధికి అండ. ఉద్యమ కేసులను వెత్తివేస్తాము. గొండు భాషలో ప్రాథమిక విద్య. సమస్యలను చెప్పండి, ఆందోళన చేయొద్దు. సంఘాలతో సీఎం. అది కూడా రాష్ట్రానికి 3,637 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటాగా తెలంగాణకు మంజూరు. ఏపీకి 7,200 కోట్లు మూలధన వ్యయం సంక్షేమాభివృద్ధికి విడుదల. నేను మనిషినే, భగవంతుని కాదు. పొరపాటు చేసి ఉంటా, కానీ దురుద్దేశంతో ఎన్నడూ తప్పు చేయలే. దేశం ముందు అన్నదే నా సిద్ధాంతము. గాంధీ సవర్కార్ మార్గాలు ఏరైనా స్వాతంత్రము వారి సిద్ధాంతము. ప్రజాసేవ చేయాలన్న మిషన్తోనే
రాజకీయాల్లోకి రావాలి, ఎన్నికల్లో తప్పనిసరిగా అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎన్నికలు ముగిశాక పాలనపైన దృష్టి ప్రధాని మోడీ. చూడండి, బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోకు అనుమతులా? గేమ్ చేంజర్ అదనపు షోలు టికెట్ల రేట్ల పెంపునకు ఎలా అనుమతిస్తారు? తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అవసరమా? పునఃసమీక్షించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు. ఇంకనైనా సర్కారు కళ్ళు తెరుచుకోవాలంటూ వ్యాఖ్య. రాత్రి 12 గంటల తర్వాత సినిమాలు, పబ్బులు ఎందుకు నిలదీత? పౌరులు జీవించే హక్కును కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టము. చూడండి, ప్రత్యేక షోలకి ఎందుకు ఇస్తున్నారు? బెనిఫిట్ షోలు వద్దన్నారు కదా, ఇప్పుడు ప్రత్యేక షోలు ఎందుకు? 12 గంటలు దాటిన తర్వాత పబ్బులు, షోలు ఎందుకు అని హైకోర్టు సూటిగా గట్టిగా నోటీసులు ఇచ్చి చేసిందండి. సినిమా బెనిఫిట్ షో, స్పెషల్ షోలకు అనుమతులు, టికెట్లు రేట్లు పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. గేమ్ చేంజర్ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షోతో పాటు అదనపు షోలు వేయడానికి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన మెమోను పునఃసమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పుష్ప 2 సినిమా తొక్సులాట నేపథ్యంలో బెనిఫిట్ షోలు అనుమతి ఇవ్వమని చెప్పిన స్పెషల్ షో పేరిట అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అలాగైతే ఏ నియమ నిబంధనల ఆధారంగా టికెట్ల రేట్లు పెంచారని నిలదీసింది. తామిచ్చే ఆదేశాలతో ప్రభుత్వం కళ్ళు తెరవాలని వ్యాఖ్యానించింది. రాత్రి 12 గంటల తర్వాత సినిమాలు, పబ్బులను నిషేధించాలని, 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించకుండా రూల్స్ తేవాలని పేర్కొనింది. బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వమని పేర్కొంటూ గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలు ప్రదర్శనకు, టికెట్ల రేట్లు పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ జారీ చేసింది. దానం నాగేంద్రరావు స్వరం మారింది. ఫార్ములా ఈతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం కలుగుతుంది. ఆ డీసీపీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన నిఘా వర్గాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కేసీఆర్ కప్పం. లోపాయకారి ఒప్పందం చేసుకున్న రేవంత్, అందుకే కేటీఆర్ని ఏం చేయడం లేదు. ఫార్ములా ఈ కేసుల చర్యలేమి? 700 కోట్ల లాభం ఎలా వచ్చిందో చెప్పాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. చూడండి, పట్నం బయలునాదో. హైదరాబాద్ నగరం నుంచి పల్లెలకు చెలో సంక్రాంతి పిల్ల జల్లలతో కదిలిన జనం. శివారు రోడ్డు, బస్టాండు, రైల్వే స్టేషన్లో రద్దీ. 6,432 ప్రత్యేక బస్సులు, 366 ప్రత్యేక రైళ్లు. బస్సుల్లో 50% అధికం ఛార్జీ. ప్రజలు గగ్గోలు. ట్రావెల్స్ ఎక్కువ వసూలు చేస్తే బస్సు సీజ్. 3 రెట్లు పెరిగిన విమాన టికెట్ల ధరలు. చూడండి, సంక్రాంతి ఊరు వస్తూ ఉంటే మొత్తం గ్రామాల పట్టణాలు గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. విపరీతమైన బస్సులు, ఎన్ని సపరేట్ బస్సులు వేసినా కూడా టికెట్లు దొరకట్లేదు. మొత్తం కార్లు. స్వగ్రామాలకు వెళ్ళేందుకు హైదరాబాద్ కూకట్పల్లిలో బస్సుల కోసం భారీగా వేచి ఉన్న ప్రయాణికులు. చూడండి, కూకట్పల్లి మొత్తము ఇసుక జాలితే కింద పడేంత స్థాయికి అయిపోయింది. ఏమనంటే అందరూ ఊర్లు పల్లెలకు వెళ్తున్నారు సంక్రాంతి పండగ కాబట్టి, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. రక్తసిక్తమైన రహదారులు. సూర్యాపేట జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు. 5 వలస కూలీలు మృతి, అంతా ఒడిశా వారే. జనగాం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం. చూడండి, మొత్తం ఈ పట్టణం హైదరాబాద్ నుంచి మొత్తం పల్లెలకు వెళ్ళేదానికి చాలా ట్రై పోతున్నారండి. కాబట్టి బస్సులు టికెట్లతో చాలా ఇబ్బందిగా ప్రజలకు ఉంది. ఎన్ని బస్సులు వేసినా సరిపోవట్లేదు.
నేలమ్మను సింగారించేను ముగ్గమ్మ. కన్నుల పండగగా ముగ్గుల పోటీలంట. ఫార్ములా ఈతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం కలుగుతుంది. ఈ డీసీపీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే సంతోషము. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతా అనడంతో ఏమాత్రం అనుమానం లేదు. ఈ రేసు నిర్వహణలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించుకోగలిగాము. ఇందులో అవినీతి ఉందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేము. అవినీతి లేదని కేటీఆర్ చెప్తున్నారు కదా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం కలకలం సృష్టిస్తుంది. హైడ్రాయిజంలో గతంలో తాముకు అన్ని మాటలు కట్టుబడి ఉంటారని కూడా దానం నాగేందర్ ఓటు బ్యాంక్ అయిన ప్రజలు కాపాడుకోవాలని, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా గెలవని సంగతిని గుర్తు చేశారు. చూడండి. టికెట్ రేట్ల పెంపు ఎవరి కోసము? మీ మాటలకు చూసి ఊసరవల్లి సిగ్గుపడుతుంది హరీష్ రావు. ఇంకపై సినిమాలు ప్రత్యేక ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి కోసం టికెట్ల రేట్లు పెంచారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రెండు వారాలు కూడా కాకముందే సీఎం మాట మార్చారని, ఆయన చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎదవ చేశారు. మాట తప్పడం మడమ తిప్పడం అంటూ బేరాల పలికి ఇప్పుడు టికెట్ల రేట్లు పెంపునకు ఎలా అనుమతించారు, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని హరీష్ రావు అంటున్నారండి. మొత్తం రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు ఆవేశంలో, తర్వాత సడలింపులు ఉండే ఉంటాయి. వాళ్ళకి ఒక న్యాయం, ఇంకొకరికోతే ఇంకొక న్యాయం నడుస్తూనే ఉంటుంది. పన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ళు జైలు. బాలికపై అత్యాచారం కేసులో పోక్స్ కోర్టు తీర్పు. వెబ్ సిరీస్లో అవకాశం కల్పిస్తానంటూ బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడిన యూట్యూబర్ పన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ళు జైలు శిక్ష, 4 లక్షల జరిమానా విధిస్తూ పోక్స్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. విజయనగరం జిల్లా కొత్తవలస చెందిన భార్గవ్ టిక్టాక్ మీడియాలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక అతనికి పరిచయమైంది. వెబ్ సిరీస్లో అవకాశాలు కల్పిస్తానంటూ ఆమెకు ఆశ చూపించి శారీరకంగా లోపరుచుకున్నారు. బాలికతో వచ్చిన శారీరక మార్పులకు తల్లి గుర్తించి వైద్యులకు చూపించగా 4 నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లి 2021 ఏప్రిల్ 16న పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు సిఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. విశాఖ దిశ స్టేషన్ ఏసీపీ కాజుల ఆధ్వర్యంలో కేసు నమోదు జరిగింది. భార్గవ్ బాలికను మోసం చేసి గర్భవతి చేశాడని నిర్ధారణ కావడంతో ముద్దాయికి శిక్ష పడింది. చూడండి. అనిరుద్ధ్ రెడ్డి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. జడ్చర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో మావోయిస్టులు లేక కొత్త చెరువును దత్తత తీసుకున్న బీఈఎఫ్ఐ. నీటిపారుదల శాఖలో పదోన్నతులకు లైన్ క్లియర్. బెనిఫిట్ సోలు రద్దంటూ స్పెషల్ సోలుకు అనుమతుల. చట్టవిరుద్ధంగా మెమో ఇచ్చారు. మళ్ళీ ఇలాంటి నిర్ణయమా? చూడండి. హైకోర్టు చాలా తీవ్రంగా మందలిస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ సోలు మీరే వద్దన్నారు, మళ్ళీ మీరు ఇట్లా అని. అంకుర సంస్థలకు కేర్ ఆఫ్ తెలంగాణ. రాయదుర్గంలో ఆర్కి గ్లోబల్ ఇన్ఫోసేషన్ సెంటర్ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధరబాబు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్కు కొత్త మార్గదర్శకాలు. కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 3,637 కోట్లు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు. ఉన్నతాధికారులు చెప్పినట్లు చేశా. ఏసీబీ ఎదుట హెచ్ఎండి మాజీ సీఏ బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ కేసులో 6.5 గంటల పాటు విచారణ. చూడండి. ఆదివాసులకు సీఎం కోటాలో విండ్లు. కలెక్టర్లు మారండి. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించినాడు. చేనేతకు అభయహస్తము.
నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాల అమలు జీవో చేసిన రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ పిలుపు. దేశంలో గొప్ప నగరాన్ని నిర్మించాలని మా లక్ష్యము. త్రిపులార్కు 2000 కోట్లు. ఇంకా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏం మాట్లాడినారో ఏమి అనేది చూద్దాం. టీటీడీ చైర్మన్ క్షమాపణ. డిప్యూటీ సీఎం సూచన మేరకు బేషరతు క్షమాపణ చెప్తున్నాను బిఆర్ నాయుడు. క్షమాపణ చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు 25 లక్షల సహాయము. పిల్లల చదువు, కుటుంబాలతో ఒకరు ఉద్యోగము. క్షేత్రయాత్రలను పరిహారము. టీటీడీ బోర్డు తీర్మానాలు. టీటీడీ పాలక మండలి భేటీ. చూడండి, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నేను క్షమాపణ చెప్తున్నానని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పారండి. చాలా సంతోషం. క్షమాపణ చెప్తే వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు సార్. కానీ ఇలాంటి పునరావృతం కాకుండా అందరూ చూడాలనేది కోరుకుంటున్నాం. తొక్సులాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బాధితులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్తున్నామన్నారు. కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో తాము ఏదైనా చేస్తామనుకోవడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. అధికారులు క్షమాపణ చెప్తారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తానన్నారు. ఇంకపై కూడా అధికారులు బోర్డు మాట వినకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. కాగా టీటీడీ చైర్మన్ క్షమాపణ అంశంపై తొలుత కొంత కలకం చెలరేగింది. మీరు క్షమాపణ చెప్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు బతికిరారు కదా. ఎవరితో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని బిఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో సారీ చెప్పాల్సిన అవసరం లేదనేలా చైర్మన్ మాట్లాడారని ప్రచారం జరిగింది. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లడంతో అప్పటికప్పుడు క్షమాపణ చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిగి 10 నిమిషాల్లోనే మరోసారి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్సులాట ఘటనపై టీటీడీ చైర్మన్, ఈఓ, బోర్డు సభ్యులు క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. వారికి నామినేషన్ ఎందుకని ప్రశ్నించారు. వారికి వేరే దారి లేదన్నారు. జరిగిన దానికి తమకు బాధ్యత లేదని తప్పించుకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడండి, తొక్సులాటలో చనిపోయిన 6 కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని టీటీడీ పాలక మండలి తీర్మానించింది. అలాగే వారి పిల్లలకు చదువులు బాధ్యతను కూడా సేకరించాలని నిర్ణయించింది. మృతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో నియామకాలను ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి 31 మందికి 2 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు. మరోవైపు బాధ్యులు తమ వంతు సహాయంగా బోర్డు సభ్యులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సుచిత్ర ఎల్లోచెరో 10 లక్షలు అందిస్తామని చెప్పారు. సభ్యుడు ఎంఎస్ రాజు 3 లక్షల చెక్కును బోర్డు చైర్మన్కి అందించారు. ఇదిలా ఉండగా తొక్సులాటలో ఘటనపై టీటీడీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో అధికారుల తీరుపై సభ్యులు నిప్పులు చెలరేగారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తారన్న తీరు వల్లే టీటీడీ చరిత్రలో మొదటిసారి సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు. అధికారుల తీరుతో తాము తల దించుకోవాల్సి వస్తుందని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలి పాలక మండలి సభ్యులకు తప్పుపడినట్లు సమాచారము. చూడండి, నిన్న చైర్మన్ గారు క్షమాపణ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి తీరాలి అన్నారు, క్షమాపణ చెప్పారు. అట్లాగే చనిపోయిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, మళ్ళీ తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షలు, చనిపోయిన వారికి ఉద్యోగము, వాళ్ళ పిల్లలకు చదువుతో పాటు టీటీడీ ప్రకటించిందండి. కానీ ఇట్లా జరగడం దురదృష్టకరం.
దీన్ని ఎవరు మనం తప్పుపట్టలేము. సిమ్స్ నుంచి 32 మంది డిశ్చార్జ్. ఈఐపి బ్రేక్లో వైకుంఠం ద్వారా దర్శనం స్వస్థలాలకు తరలించడానికి ఏర్పాట్లు. చూడండి, సిమ్స్ నుంచి 32 మంది డిశ్చార్జ్ అయ్యారంట. వాళ్ళను వైకుంఠం ఈఐపి దర్శనం ద్వారా దర్శనం చేయించి స్వస్థలాలకి తరలించడానికి ఏర్పాటు చేశారంట. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి సిమ్స్లో చికిత్స పొందుతున్న 37 మంది పూర్తిగా కోలుకున్న 32 మందిని శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. వీరందరినీ తిరుమలకు పంపి శ్రీవారి దర్శనం కల్పించి ప్రత్యేక వాహనాల్లో స్వస్థలానికి తరలించేందుకు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఏర్పాటు చేశారు. వైజాగ్ చెందిన దంపతులు నాగరాజు, ఈశ్వరమ్మ అన్నమయ్య జిల్లా రామసముద్ర మండలం నరసాపురానికి చెందిన సిద్ధపూరి నరసమ్మ, తిమ్మక్క, రెడ్డమ్మ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురి కుటుంబానికి చెందిన రఘు, గణేష్, వెంకటేష్, నందీష్ చిన్నయ్యకు స్వల్ప గాయాలయ్యి తమ వారికి తోడుగా వీరు ఆసుపత్రిలో ఉన్నారు. చికిత్స పొందుతున్న 5గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని, 1-2 రోజుల్లో వీరిని డిశ్చార్జి చేసి శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించి స్వగ్రామాలకు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని కూడా అందరికీ అందిస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ మౌర్య, సిమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ పాల్గొన్నారు. కాగా వైకుంఠం ద్వారా దర్శన టోకన్లు జారీ సందర్భంగా బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట గాయపడిన వారికి టీటీడీ శుక్రవారం ఈఐపి బ్రేక్ కోటాలో వైకుంఠ దర్శనం కల్పించింది. చూడండి, 32 మందికి డిశ్చార్జ్ చేశారు. వాళ్ళను ఈఐపి బ్రేక్ దర్శనంలో వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. వాళ్ళను ప్రత్యేక వాహనాల్లో వాళ్ళ ఊర్లకు పంపడానికి కలెక్టర్లు అందరూ కూడా ప్రభుత్వం అన్ని వేర్యలు తీసుకుంటుంది. డబ్బులు ఇచ్చి చంద్రబాబును తిట్టించారు. జగన్ మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన కవర్లు పంచారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి. మంత్రి ఆనం రెడ్డి చెప్తున్నారు. చూడండి, ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే, జగను డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టించారంట. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. ఎంత దుర్మార్గం చర్య అండి. చంద్రబాబుని ఇప్పుడు మనం చనిపోయింది ఏంది, మనం పోయేది చనిపోయిన వాళ్ళని చూసేదానికి పోతున్నాము, అక్కడ గాయపడిన వారికి చూడడానికి వెళ్తున్నాము. మీరు అక్కడ పోయి డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టమని చెప్పి ఇదేనా చేసేది? తిరుపతి దుర్ఘటన బాధ్యతలు పరామర్శించేందుకు జగన్ ఆసుపత్రికి అడుగు పెట్టకముందే ఆయన వెంట ఉండే దుష్ట చర్యల్లో ఒకరు లోపలికి ప్రవేశించారని, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని, కవర్లు పంచిన విషయంలో ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తామన్నారు. జరిగిన దురదృష్టకర సంఘటనకు చింతించపోగా దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు. ఇంత నీచానికి దిగజారడానికి సిగ్గు లేదా అని ఘాటుగా విమర్శించారు. తొక్కిసలాట బాధ్యతలను పరామర్శించడం కంటే చంద్రబాబును తిట్టించడానికి జగన్ తిరుపతికి వచ్చినట్లు ఉన్నాయన్నారు. శుక్రవారం నెల్లూరులోని తన నివాసంలో ఆనం విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రిలా ప్రవర్తించలేదు. ఆయా ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఒక 15 నిమిషాలు ఆగండి, ఆయన వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనుమతిస్తామని పోలీసులు ప్రాధేయపడిన జగన్ ఆయన అనుచరులు వినలేదు. పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఆసుపత్రులకు దూరారు. వీరి ప్రవర్తనకు ఆసుపత్రి వర్గాలు, రోగులు భయభ్రాంతులకు గురయ్యాయి. సెలిన్ స్టాండ్ కింద పడిపోయినాయి. బాధ్యతలను పరామర్శించే పద్ధతి ఇదే? ఆయన వెంట వచ్చిన జనం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఒకరిద్దరిని ఎంట పెట్టుకొని ఆసుపత్రిలో పరామర్శలకు వెళ్ళారు. జగన్ మాత్రం 100 మందిని పోగు చేసుకొని ఆసుపత్రిలో త్వరబడారు. ఇంత నీచంగా వివరించడానికి సిగ్గు లేదా? ఏం సంస్కృతి మీది?
మృగాల మధ్య బతకాల్సిన వారు జనంలో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. చూడండి, మొత్తం అందరిని వేసుకొని ఆడ ప్రెస్ మీట్ పెడితే జగన్ గారు జగన్ సీఎం జగన్ సీఎం అని అరుస్తున్నారు వెనకాల. ఇప్పుడు జగన్ సీఎం అవుతారండి? మీరు అరిసిన మాత్రాన 11 సీట్లు వచ్చినాయి, వీళ్ళకి 164 సీట్లు ఉన్నాయి. ఎట్లా సీఎం అయిపోతారు? మీరు ఆలోచించండి. వాళ్ళు అట్లా అరుస్తున్నారు కదా, అరిచినప్పుడు మీరైనా అక్కడ ఉండే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎందుకమ్మా అరుస్తున్నారు, ఇదేం పద్ధతి అని మీరైనా చెప్పాలి కదా. అది చెప్పరు. జగన్ సీఎం జగన్ సీఎం అని అంటున్నారు. ఏంటంటే 100 మందిని పేటీఎం బ్యాచ్లను తీసుకుపోయి వాళ్ళకి అరిసే పనే ఉంటుంది. అది ఏంది పద్ధతి? అది చెప్పండి. చనిపోయిన వాళ్ళని చూసేదానికి వచ్చినప్పుడు జగన్ సీఎం అని అర్పించుకుంటే ఏమొస్తుంది? అవినీతికి తావు లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించండి కూనంనేని. ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తులు చేసుకుని ఇప్పటికే 5 ఏళ్ళు దాటిపోయిందని, అవినీతి తావు లేకుండా త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొమ్మినేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏది లుచ్చా పని? సీఎం గ్యారంటీలు అమలు చేయడమా, లేక మీరు అవినీతికి పాల్పడమా? కేటీఆర్పై ఏఐసిపి కార్యదర్శి సంపత్ ఆగ్రహము. సీఎంను పట్టుకొని కేటీఆర్ లుచ్చా సీఎం అని మాట్లాడుతున్నప్పుడు ఏది లుచ్చా పని? సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేయడం, రైతు రుణమాఫీ చేయడం, మెచ్చార్జీలు పెంచమనడం, లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఫార్ములా ఈ రేసు, ధరణిలో కేటీఆర్ అవినీతికి పాల్పడడం, ఫోన్ ట్యాపింగ్, ఔటర్ రింగ్ రోడ్ను అమ్ముకోవడము, బేరా చేసుకొని ఏది లుచ్చా పనో చెప్పాలని ఏఐసిపి కార్యదర్శి సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడండి, సీఎంను కూడా కేటీఆర్ గారు ఎట్లంటే అట్లా లుచ్చా, అది ఏదో సీఎం ఈ సీఎం అని అంటున్నారు. దానికి సంపత్ గారు, మీరు అవినీతి చేసుకొని కోట్లు తినేసిన వాళ్ళు మీరా లుచ్చా? సీఎం రేవంత్ రెడ్డి గారని ఆయన హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ని కలిసిన కేటీఆర్, కౌశిక్ రెడ్డి, బాల్కా సుమన్, కార్తీక్ రెడ్డి అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాడండి. కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం. ఎర్రవల్లి కేసీఆర్ని కలిసిన బీఆర్ఎస్ నేతలు. చూడండి, బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో శుక్రవారం ఏసీబీ విచారణ అనంతరం శనివారం ఆయన సిద్దిపేట జిల్లా ముర్కూక్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారము. పైచిక ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను భయపెట్టి అనవసర కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, మనం ఏ తప్పు చేయలేదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్తో చెప్పారు. ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా మొండిగా పోరాడాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని, సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల వారీగా అందరినీ స్వయంగా తానే పిలుచుకొని మాట్లాడతానని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, పార్టీ నేత కార్తీక్ రెడ్డి కేసీఆర్ని కలిసిన వారిలో ఉన్నారు. చూడండి, కేసీఆర్ పోతే కేటీఆర్ను వాళ్ళను చేశారు. ఏం భయపడకండి, అధైర్యపడకండి, రేవంత్ రెడ్డి కావాల్సిందే కేసులు పెడుతున్నారు, మీరు ఎవరిని ఏమీ భయపడకండి అని చెప్పారంట. ఒకరిని ఎన్నుకుంటే 6 జన సీఎంలు వచ్చారు. కేటీఆర్ రాష్ట్రంలో ఒక సీఎంను ఎన్నుకుంటే మరో 6 మంది సీఎంలు ఫ్రీగా వచ్చారని, ఇది తెలంగాణ ప్రజల అదృష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. 1+R ఆఫర్ లాంటి సీఎం వ్యవస్థను భారతదేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదమని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన ఎదో చేశారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలని తెలిపారు.
కేటీఆర్పై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదు. ఏసీబీ కార్యాలయం నుంచి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు కేటీఆర్తో పాటు మరో 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 9న కేటీఆర్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం తన వాహనంలో బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇంతలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారని, అనుమతి లేకపోవడంతో పాటు సాధారణ ట్రాఫిక్కు ఆటంకం కలిగేలా వ్యవహరించడంతో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాయకులు మన్యం గోవర్ధన్, జయసింహ, క్రిశాంక్ రెడ్డి, శ్రీనివాసులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చూడండి. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలతో అభిషేకము. ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగానే గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మావిడాల నరసింహులు, ఇతర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం వారు సచివాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వారు కృతజ్ఞతలు తెలిపారు. చూడండి. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. త్వరలో జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. 2 ఉపాధ్యాయ, మరో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 23తో ముగినున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా సి అంజిరెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా మల్కు కొమరయ్య, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా సరోత్తమ్ రెడ్డిని ఖరారు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. 20 కోచ్లతో సికింద్రాబాద్ విశాఖ వందే భారత్. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రారంభించి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 16 కోచ్లతో నడుస్తున్న వందే భారత్ అదనంగా 4 కోచ్లను జత చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సైబర్ నేరగాల సేవలో తెలంగాణ గ్రామము. ట్రేడింగ్ పేరిట తెలియకుండానే సైబర్ మోసాల్లోకి ఈ ఊరి యువతంతా అదే దారి. 2 అరెస్టు వెలుగులోకి. చూడండి. సైబర్ నేరగాలతో ఇబ్బంది. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్ బస్, 5గురు వలస కూలీలు మృతి, 10 మందికి గాయాలు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదము. చూడండి. సూర్యాపేట జిల్లా చిన్నెవుల మండలం పరిధిలోని ఇలాపురం గ్రామ స్టేజ్ సమీపంలో ఖమ్మం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రైన్ పేలి రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 5గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో భార్యాభర్తలు, మహిళ, వృద్ధుడు, డ్రైవర్ ఉన్నారు. క్షేత్రఘాతంలో 2 పరిస్థితి ఇసుమగా ఉంది. ఒడిశాలోని కోర్పుట్ జిల్లాకు చెందిన 32 మంది భవన నిర్మాణ కార్మికులు సొంతూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చూడండి. జడ్చర్ల వద్ద రోడ్డు ప్రమాదము, 2 దుర్మరణము. చూడండి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలయ్యాయి. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బస్టాండ్ సమీపం జాతీయ రహదారి సింధూర హోటల్ ముందు కారు, లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్కున్న క్లీనర్, ఓ ప్రయాణికుడు అక్కడక్కడే దుర్మరణం చెందారు.
డ్రైవర్తో సహా పలువురికి తీవ్ర గాయాలైనాయి. చూడండి, జనగాం జిల్లాలో ప్రమాదము, 2 మృతి. జనగాం జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప రేఖల లోడుతో ఉన్న డీసీఎం వాహనాన్ని తుఫాను వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన పేరాల ఎంకన్న, పేరాల లక్ష్మి అక్కడక్కడే మృతి చెందగా పేరాల ఉషయ్య, లావణ్య, ఉప్పులమ్మ, ముత్యాల ఉంగూరి నర్సమ్మలకు తీవ్ర గాయాలైనాయి. చూడండి, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు వద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులు పొడిగింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను అరెస్టు చేయాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వును అరెస్టు చేయరాదంటూ ఈ నెల 28 పొడిగించిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి హరీష్ రావు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్కు జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. హరీష్ రావు తరపున సీనియర్ న్యాయవాది జె రామచంద్రరావు వాదిస్తూ పంజగుట్ట పోలీసులు దాఖలు చేసిన కౌంటర్కు బదులు దాఖలు చేస్తామని 4 వారాల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలని కోరారు. వాదనలిన్న ధర్మాసనం విచారణకు 28కు వాయిదా వేసింది. చూడండి, కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు, కోర్టుకు పోతారు, మళ్ళీ వాయిదా తెచ్చుకుంటారు. అది అందుకే రాజకీయాలంటే ఇలా ఉంటాయి. రాజకీయంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, ఇంకా డబ్బులుండే వ్యాపారస్తులకు కూడా ఉంటాయేమో, కానీ సన్న పేదవాళ్ళకి ఎవరికి ఉండదు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్పలపట్నంలో జాతీయ రహదారిపై వాహనాలు బారులు. విద్యా సంస్థలు సెలవు కావడంతో రద్దీ మరింతగా పెరిగింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికులు సౌకర్యం టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా 6,432 బస్సులను నడుపుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. మొత్తం జాతీయ రహదారులు ఫుల్లు, అందరూ ఊర్లకు వెళుతున్నారు సంక్రాంతి సెలవులు కావడంతో. ఏపీ వైపు ప్రత్యేక హైటెక్ ఓల్వా బస్సులు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వేరు ప్రాంతాలకు ప్రత్యేకంగా హైటెక్ ఓల్వా బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. ఏపీలో విజయవాడ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకి బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ బస్సులు సికింద్రాబాద్, యాంత్రినివాస్, బషీరాబాద్, సిఆర్వి, ఎల్బీ నగర్ నుంచి బయలుదేరుతాయని చెప్పారు. మరిన్ని వివరాలకు ఈ నెంబర్ను సంప్రదించండి అని నెంబర్ కూడా పెట్టారండి. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వండి హైకోర్టు. చూడండి, సంక్రాంతికి సాఫీగా ప్రయాణము. నేటి నుంచి వాహనాల రద్దీ పెరిగే ఛాన్సు. 2 టోల్ ప్లాజాల వద్ద అదనపు సిబ్బంది. ప్రమాదాల నివారణపై నజర్. జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగు. క్రేన్లు, టోయింగ్ వాహనాలు ఏర్పాటు. పోలీస్, ఎన్హెచ్ఎంఏ ఆధ్వర్యంలో చర్యలు. చూడండి, చోటుప్పల్ అంటాం. సంక్రాంతి పండగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదం నివారణకు పోలీస్ శాఖ ఇటు ఎన్హెచ్ఏఎంఏ ప్రత్యేక చర్యలు చేపట్టాయి. వాహనాల వేగ నియంత్రణలో పాటు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీని అరికట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. గత ఏడాది భోగికి ముందు 2 రోజుల్లో 1.5 లక్షల వాహనాలు పతంగి టోల్గేట్ మీదుగా వెళ్ళినట్లు లెక్క తేలింది. ఈసారి అంతకు మించి ట్రాఫిక్ ఉంటుందని, నేటి నుంచి వాహనాల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చూడండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క రాజకీయాలు. కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతున్న కేసీఆర్, అందుకే కేటీఆర్ను రేవంత్ ఏం చేయలేకపోతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో చర్యలెందుకు చేపట్టలేదు? కేటీఆర్ జైలుకి వెళ్తే గొడవ చేయడానికి ఆయన స్వతంత్ర సమరవేదుడా? కేంద్ర మంత్రి బండి సంజయ్. కరెక్టే కదా బండి సంజయ్ గారు అనడంలో.
సొంత సమరవేదుడు కాదు కదా, అవినీతి చేశారని ఆరోపణలు వచ్చినాయి. అట్లాంటప్పుడు అరెస్ట్ చేస్తారు. చేయలేదంటే కోర్టులో చెల్లుతుంది. ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తామనడం, వాళ్ళ కోర్టులో ట్రైల్ తెచ్చుకోవడం, కోర్టు కూడా వాళ్ళకి ట్రై ఇస్తుంది. 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు, అంతలేపు లాయర్లు పెడతారు, కేసు మర్చిపోతారు గవర్నమెంట్. అట్లా చాలా నడుస్తున్నాయి. ఏం చేద్దాం చెప్పండి. బండి సంజయ్ గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నది హంగామా వ్యవహారమే. శుక్రవారం కన్నేగర్ రైల్వే స్టేషన్ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. చూడండి, ఇదంతా మీడియా మీద నడుస్తుంది. మీరు ఎందుకు కేటీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు? మీకు కేసీఆర్కు ఏం లింకు? కేసీఆర్ మీకు పప్పం కడుతున్నారు అని చాలా గట్టిగా విమర్శించారు. అది ఇంకొకటి, మన కాంగ్రెస్ కొత్త భవనం లేకపోతున్నారంట. చూద్దాం. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 15 కొత్త భవనంలో ప్రారంభించనున్న సోనియా గాంధీ, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామా ప్రస్తుతం 24 అక్బర్ రోడ్డు నుంచి 9A కోట్ల మార్కెట్కు మారనున్నది. ఈ నెల 15 ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంకతో సహా పార్టీ సీనియర్ నేతలు, రేవంత్ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఈ కొత్త కార్యాలయానికి ఇంద్రభవన్గా నామకరణం చేశారు. మొత్తం 7 అంతస్తుల్లో అండర్ గ్రౌండ్ 2 అంతస్తులు కలిపి నిర్మించారు. ఇందులో 5 అంతస్తులను పార్టీ కార్యకలాపాల కోసం నిర్మించారు. మొదటి అంతస్తులో విజిటర్స్ కూర్చునే ఏర్పాట్లతో పాటు కొందరు నేతల ఛాంబర్లను, రెస్టారెంట్లను నిర్మించారు. 2, 3, 4వ అంతస్తుల్లో పార్టీ కీలక నేతలు ఛాంబర్లతో పాటు పార్టీ అనుబంధ విభాగాలు, కార్యకలాపాల కోసం గదులు నిర్మించారు. చూడండి, 7 అంతస్తులంట మొత్తం. అత్యాచారం చేస్తే మరణశిక్ష, మహిళలను వేధిస్తే 5 ఏళ్ల వరకు జైలు. చట్ట ముసాదాయిను తమిళనాడు ఆమోదము. చూడండి, మహిళలపై అత్యాచారము ఘటనలను అడ్డుకట్టేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మహిళపై అత్యాచారానికి పాల్పడే వారికి ఇంకపై మరణశిక్ష విధిస్తామన్నారు. ఈ మేరకు స్టాలిన్ శుక్రవారం అసెంబ్లీలో చట్ట సవరణ ముసాదాను ప్రవేశపెట్టగా అది ఆమోదం పొందింది. ఈ చట్టం అమల్లోకి వస్తే మహిళలను ఎంటబడిన, వారిని వేధించిన నేరుగా పరిగణించి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని, అత్యాచారం పాల్పడితే గరిష్టంగా మరణశిక్ష విధించేలా బిల్లు రూపొందించారు. చూడండి, నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం. హైదరాబాదులోని నెక్కన్పూర్ వద్ద చెరువులతో కూల్చేసిన హైడ్రా. అది ఇంకా చిన్న వార్తలు చూస్తే, తప్పని తిప్పలు, వంతెన నిర్మించిన అరంగూర్ చౌరస్తా వద్ద జాటం, ఫ్లైఓవర్పై వరకు వాహనాలు బారులు, శంషాబాద్ అత్తాపూర్ వెళ్ళే వారికి ఇబ్బందులు. చూడండి, నిన్న అది చేసినా కూడా వంతెన సీఎం గారు ఓపెన్ చేశారు కదా, చేసినా కూడా అక్కడ వాహనాలు మొత్తం వంతెన నిండా వాహనాలేనంట. ఇక్కడ లోకల్గా పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. TOA చీఫ్గా జితేందర్ రెడ్డి అనర్హుడు, సెట్ మాజీ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి.
రాఖీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు. సెల్ ఫోన్ చేతిలో యువత బందీ. ఇది కరెక్ట్. సోషల్ మీడియాలో సమయం అంతా వృధా. ఆన్లైన్ గేమ్స్, డ్రగ్స్తో భవిష్యత్తు నాశనము. ఆడంబరాలకు పోయి అనేక మంది అప్పులు. సామాజిక సాంస్కృతిక చైతన్యం తేవడానికి కవులు, కళాకారులు కలం గణానికి పదును పెట్టాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇది కరెక్ట్. ఎందుకంటే యువత ఎప్పుడు సెల్ ఫోన్లో బందీ అయ్యి మొత్తం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. సెల్ ఫోన్ చేతిలో యువత బందీ అవుతుందని, సోషల్ మీడియాలో మునిగి తేలుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ గేమ్స్కు, మత్తు పదార్థాలు, మార్గద్రవ్యాలకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకుంటారని రవీంద్ర భారతిలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ సాహిత్య సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్వాంస జీవిత విధానం సాంస్కృతిక చైతన్యం సదస్సును మంత్రి ప్రారంభించి మాట్లాడారు. చూడండి, ఇది కరెక్టే. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్టం చేయాలి. బీసీ మేధ సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్ ఈశ్వరయ్య. చిత్రంలో బీసీ మేధావులు, నాయకులు. చూడండి, వర్గీకరణ అడ్డుకునేందుకు కుట్ర. రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తులు. ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులు, 1000 గొంతులు మహాప్రదర్శన. థర్డ్ పార్టీ యాప్లతో జాగ్రత్త. జీబీ వాట్సాప్తో సమాచారం లీక్ అయ్యే అవకాశము. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. కోళ్లదానా పేరుతో ఆల్ఫాజాలం దందా. ప్రకాశం జిల్లా దర్శి కేంద్రంగా వ్యాపారము. తెలంగాణ పలు ప్రాంతాల్లో అమ్మకము. 2 నిందితుల అరెస్టు. 55 లక్షల విలువైన ముడిసరుకు, తయారీ సామగ్రి స్వాధీనము. 23 మంది సైబర్ క్రిమినల్స్ అరెస్ట్. కూడా వైష్ణవ ఆలయంలో వైకుంఠ వైభవము. పోటెత్తిన భక్తులు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనము. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. చూడండి, ఎస్ఆర్ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే తలసాని. బంజారీల్స్ రోడ్ నెంబర్ 12లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నేత కేకే. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సనత్ నగర్ హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్న కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి. శ్రీనగర్ కాలనీలో శ్రీవారి ఉత్సవ విగ్రహానికి ఊరేగింపు నిర్వహిస్తున్న అర్చకులు, కార్పొరేటర్ మన్ని కవితారెడ్డి. బంజారీల్స్ రోడ్ నెంబర్ 1/2 చౌరస్తాలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. కేటీఆర్ తిహార్ జైలుకి వెళ్ళక తప్పదు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కాంతం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. కార్పొరేటర్ బాబా ఫసుద్దీన్. కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సన్మానిస్తున్న మహిళలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు తాళాలు అందజేత. మార్చిలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ చేయాలి. విద్యుత్ సంస్థలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. యువత అదృశ్యము. ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళిన యువత అదృశ్యంపై ఘటన బోర్బండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ తుల్జారాం తెలిపిన వివరాల ప్రకారం బోర్బండ వినాయక నగర్ చెందిన యువతి డిసెంబర్ 11న ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో తండ్రి వెంకటేష్ బోరబండ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తుల్జారాం తెలిపారు. విద్యార్థి ఆత్మహత్య. మానసిక ఒత్తిడికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. చూడండి, పిల్లలు చనిపోవడం వల్ల కూడా ఈ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల చనిపోతున్నారు. కాబట్టి విద్యార్థులు కూడా భయపడకండి, ఇబ్బంది ఏం లేదు.
రష్మాకు గాయం, సికింద్రకు బ్రేక్. కథానాయిక రష్మిక మందన్న గాయపడారని సమాచారము. జిమ్ములో వ్యాయామం చేస్తుండగా ఆమెకు తీవ్ర గాయాలైనట్లు శుక్రవారం బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకొని రష్మికు సూచించారని, దీంతో ఆమె సినిమా చిత్రీకరణ రద్దు చేసుకున్నారనేది వార్తల సారాంశము. నిర్మాతగా జలక్ వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా సినిమాలు చేస్తున్న సొంత బ్యానర్ దేవిస్ గన్ ఫిలిం బ్యానర్పై సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా మనోరమ స్టూడియోతో కలిసి ఆయన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. డైరెక్టర్ అనిల్ రావుపూడి. వెంకటేష్ హీరోగా మీనాక్షి సోదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజు శిరీష నిర్మించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావుపూడి మీడియాతో మాట్లాడుతూ, కథ అనుకున్నప్పుడు ఫెస్టివల్ ఫిలిం అనుకొని స్టార్ట్ చేశాము. వెంకటేష్తో చేసిన F2 సంక్రాంతికి వచ్చి పెద్ద విజయం సాధించింది. F3 కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ మిస్ అయింది. ఈసారి చేసే సినిమా ఎలాగైతే పొంగలికి తీసుకొచ్చే బాగుంటుందని అనుకున్నాము. ఈ సినిమా ఒక రెమ్యునరేషన్గా అనుమతించింది. రేసింగ్ ముగిసే వరకు నటనకు దూరము. హీరో అజిత్ కుమార్ ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీలు ముగిసే వరకు తాను సినిమాలో నటించబోమని హీరో అజిత్ కుమార్ వెల్లడించారు. చూడండి, ఇంకా జర్మనీ వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజమౌళి భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫిలిమిటిని అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ దర్శకుడు ఎస్ రాజమౌళి ప్రారంభించారు. టిఎన్ శేషన్ స్ఫూర్తితో రామనందన పాత్రకు రూపకల్పన. శంకర్ దర్శకంలో రామ్ చరణ్ కథానాయుడుగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం శుక్రవారం విడుదలై తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషించిన 2 విభిన్న పాత్రలు ప్రేక్షకులుగా అమితిగా ఆకట్టుకున్నాయి. చూడండి, ఇదేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.